ప్రైజ్ అలాట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం యూదా గ్రంథం 1వ అధ్యాయం 24 వచనం. త్రుటిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతోనూ అలాగే మిమ్మును నిర్దోషులుగాను నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ అలాగే అధికారము యుగ యుగములకు ఉండునుగాక. ఆమేన్. ఈ వచనం విశ్వాసుల పట్ల, క్రీస్తు విశ్వాసుల పట్ల దేవుని పూర్తి రక్షణను అలాగే నిత్య విజయాన్ని చూపిస్తుంది అన్నమాట. మొదటి వచనం ఏంటి అంటే, త్రుటిల్లకుండా మిమ్మును కాపాడుటకును. అంటే మనం పాపంలో పడిపోకుండా కాపాడేది ఎప్పుడూ కూడా మన శక్తి కాదు. 1 దేవుని కృప, 2 దేవుని ఆత్మ యొక్క బలం. ఆయన మన మార్గాన్ని స్థిరపరుస్తాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23-24, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేలను పడినా కూడా నేలను పడినను లేవలేక ఉండడంట. అంటే నీ నడవడిక ఏదైతే ఉందో అది ఆయన చేతనే స్థిరపరుస్తాడు. నీ ప్రవర్తన ఏదైతే ఉందో అది చూసి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆనందిస్తాడంట. 3వ వచనం, ఆ యెహోవా నీ చేయి పట్టుకుని ఉన్నాడు గనుక నువ్వు నేల మీద పడినా నువ్వు ఖచ్చితంగా లెగుస్తావు. ఎందుకు? నీ చేయి పట్టుకుంది ఎవరు? యెహోవా. 2వ మాట, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకను. అంటే ఇది ఇప్పటికెప్పుడు వాగ్దానం కాదండి. ఈ వాగ్దానం ఏంటంటే, మనం భవిష్యత్తులో మనం దేవుని సన్నిధిలో నిలబడే రోజు ఒక రోజు వస్తుంది. అంటే దేవుని ఎదుట నిలబడే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనకి ఎలాంటి స్థితి ఉండాలంటే, నిర్దోషులుగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఎలాగా? నిర్దోషులుగా ఉండాలి. పరిశుద్ధమైన యేసు రక్తంతో శుభ్రపరచబడిన స్థితి మనం కలిగి ఉండాలి. ఆమేన్. అటువంటి ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును. అంటే మనం పాపంలో పడినప్పుడు మన చేయి పట్టుకుని మన నడతని స్థిరపరిచి తన రక్తంతో శుద్ధి చేసి ప్రభువు దగ్గర మనం నిలబడేలాగా చేసే ఒకే ఒక్క శక్తి మన ప్రభువు. 3వ మాట, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. అంటే శక్తి ఎక్కడుంది? మన అద్వితీయ దేవుడికి ఉంది, మన ప్రభువుకు ఉంది. ఆయనకే సర్వములో అధికారం ఉంది. ఆయనే మన రక్షకుడు, మనల్ని చివరి వరకు నిలబెట్టువాడు. ఇది క్రీస్తుగా పుట్టిన ప్రభువు, మనం ఆయన బిడ్డలుగా అనిపించుకుంటున్న క్రైస్తవులైన మనం, ఆయన మనల్ని చేయి పట్టుకుని ఉన్నాడని మనకు తెలియాలి. ఆయన స్థిరపరిచేవాడని తెలియాలి. ఆయన మనల్ని నిలబెట్టేవాడని తెలియాలి. మనం పడిపోయినప్పుడు లేవనెత్తేది కూడా ఆయనే అని మనకు తెలియాలి. మనం ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ముందు మనం నిర్దోషులుగా నిలబడే మనసు కూడా కలిగి ఉండాలి, స్థితి కూడా కలిగి ఉండాలి. ఇటువంటి దేవుని మాటల్లో మనం ప్రతిరోజు అనుదినం మనం ఆయనలో నిలబడాలి, ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడి కొద్ది మాటల్ని మనల్ని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ప్రభువా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని త్రుటిల్లకుండా ప్రభువా కాపాడు ప్రభువా. నీ కృపలో మా అందరినీ నిలబెట్టు ప్రభువా.
నీ మహిమ ఎదుట ప్రభువా నిర్దోషిగా జీవజలం నిలయంలో ఉన్న పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డని నిలబెట్టండి. మీ నామము యుగ యుగములకు మహిమ కలుగులాగున ప్రభువా మా అందరి హృదయాల్లో ప్రార్థన శక్తిని దయచేయండి. ఆ ప్రార్థనతో మేమందరం చక్కటి మాటలు వినడానికి వినగలిగే చెవులు మాకు దయచేయండి. మేము ఇంకనూ ఎదగడానికి సహాయం చేయండి. మేము ఇంకో విశ్వాసంలో నిలబడడానికి మాకు సహాయం చేయండి. మీ ఎదుట ఆత్మీయ స్థితి నిలబెట్టుకోవడానికి మాకు శక్తినివ్వండి, బలాన్నివ్వండి. ప్రతి ఒక్క బిడ్డకి మీరు సహాయం చేసి శాంతిని, సమాధానాన్ని, రక్షణిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.